హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో RC-17 రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ అని చెప్పేసి అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ అందరికీ ఒక డౌట్ ఉంది, ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పిఏనా అని. అసలు నాకు అర్థం కావట్లా. అదేమి ఇమ్మెచ్యూర్ డౌట్, అదేమి పిచ్చి డౌట్, అదేమి చిన్నపిల్లలకు వచ్చేటువంటి చిన్న చిన్న ఎల్కేజీ యూకేజీ డౌట్లు అవన్నీ కూడా. అసలు సుకుమారు డిఎస్పి వీళ్ళిద్దరు లేకుండా ఆర్య దగ్గర నుంచి పుష్ప 2 వరకు ఒక్క సినిమా అయినా జరిగిందా? జరగలేదు. అంటే ఫ్యాన్స్ చాలా మంది ఏమంటున్నారంటే డిఎస్పి వద్దన్న, డిఎస్పి పస అయిపోయింది, డిఎస్పిలో ఏమీ లేదు, సరుకు అంతా అయిపోయింది, అది ఇదని చెప్పేసి అంటున్నారు. డిఎస్పిలో సరుకు అవ్వలేదు, డిఎస్పిని వాడుకుంటున్నటువంటి డైరెక్టర్స్లో సరుకు అయిపోయింది. డిఎస్పిలో సరుకు అయిపోతే సుక్కుకి ఎందుకు అంత బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇస్తాడు, బ్లాక్ బస్టర్ బీజిఎమ్స్ ఇస్తాడు? ఆర్య దగ్గర నుంచి పుష్ప 2 వరకు ఇప్పుడు దాకా ఉన్నాడు కదా ఇండస్ట్రీలో. డిఎస్పి స్థాయి గురించి ఏ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఎవరి స్థాయి గురించి మాట్లాడే అర్హత మనకు ఉండదు. ఎందుకంటే ఆ యొక్క కళలో మనకి అంత ఇన్డెప్త్గా మనం విని చెప్తాం అంతే. శ్రోతలుగా, ఒక లిజనర్స్గా మనం విని చెప్తాం అంతే. సో దాంట్లో ఖచ్చితంగా మనం దాన్ని పే చేస్తున్నాం కాబట్టి, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం కాబట్టి ఆబ్వియస్లీ మనకు ఆ రైట్ ఉంటుంది. కాకపోతే దాంట్లో వాళ్ళు ఎంత నిష్ణాతులు అయ్యారో, నిష్ణాతులు అవ్వడానికి ఎన్ని రోజులు సాధనలు చేశారు, ఎన్ని రాత్రులు నిద్రపోలేదు, ఇవన్నీ కూడా మనకు అనవసరం. ఆబ్వియస్లీ కూడా మనకి అల్టిమేట్గా ప్రొడక్ట్ ఇంపార్టెంట్. సో ప్రొడక్ట్ విషయానికి వస్తే డిఎస్పి వేరే డైరెక్టర్స్, ఈ మధ్య కాలంలో డిఎస్పి వేరే డైరెక్టర్స్తో మ్యూజిక్ చేస్తుంటే అవి కూడా బాగానే ఉంటున్నాయి, బట్ సినిమా ఫ్లాప్ అవుతుంది. డిఎస్పి రేంజ్ మ్యూజిక్ మనకి సుక్కు సినిమాలు కనిపించినంతగా వేరే సినిమాలు కనిపించట్లేదు. అంటే దానికి అక్కడ రీజను మ్యూజిక్ డైరెక్టర్ కాదు, సినిమాకి సంబంధించినటువంటి డైరెక్టరే. అతను సరైనటువంటి కథ రాసుకుంటే, సరైనటువంటి సీన్స్ రాసుకుంటే మ్యూజిక్ డైరెక్టర్ని ఇన్స్పైర్ చేసేదే డైరెక్టర్. లేకపోతే ఏఆర్ రెహమాన్ వద్దని చెప్పేసి అన్నారు. ఏఆర్ రెహమాన్ ఫ్లామ్లో లేడు, తెలుగులో అసలు ఒక హిట్ సినిమా కూడా లేదు, అన్ని ఫ్లాప్లే అని చెప్పేసి అన్నారు. ఏమై చేసేవి తప్పితే సినిమాలన్నీ ఫ్లాప్లే ఏఆర్ రెహమాన్కి. కాకపోతే వాడుకోవాల్సినటువంటి విధంగా వాడుకున్నాడు కాబట్టి ఈరోజు పెద్ద సినిమాలో సాంగ్స్ కావచ్చు, బీజిఎం కావచ్చు, ఒక రేంజ్లో మారుమోగాయి. అలాగే ఒక మ్యూజిక్ డైరెక్టర్ని వాడుకోవాల్సినటువంటి విధంగా వాడుకుంటే తను నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. సో డిఎస్పి ఫామ్లో లేకపోవడం, లేకపోతే డిఎస్పిలో సరుకు అయిపోవడం ఇదంతా కాదు, డిఎస్పిని సరిగ్గా వాడుకోవట్లేదు అనేది వాస్తవం. అసలు ఇదంతా కాసేపు పక్కన పెడితే సుకుమార్ డిఎస్పి లేకుండా సినిమాలే చేయడబ్బా, సినిమాలే మానేస్తాడు కానీ డిఎస్పి లేకుండా సినిమాలు చేయడు. చాలా సందర్భాల్లో చెప్పాడు ఆయన, నాలో ఒక రూపానికి, మ్యూజిక్ అనేటువంటి రూపానికి ప్రాణం పోస్తే అది డిఎస్పి అని చెప్పేసి. ఎంత గొప్ప స్టేట్మెంట్ అంత పెద్ద డైరెక్టర్ దగ్గర నుంచి. అలాగే పుష్ప 2 సక్సెస్ మీట్లో కూడా చెప్పాడు ఆయన, ఏంటంటే సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్, నా పేరు సుకుమార్ కాదు, సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ అని చెప్పి పెట్టుకోవాలేమో అని చెప్పేసి అని అన్నాడు. అంటే అంత పెద్ద డైరెక్టరు, అంత ఇంటెలిజెంట్, ఇండియా వైడ్గా మొత్తం ఆయన డైరెక్షన్లో వర్క్ చేయాలని వెయిట్ చేసేటువంటి హీరోయిన్స్ కానీ, క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ, హీరోలు కానీ అంతమంది ఉంటారు. అటువంటి డైరెక్టరు సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ అని చెప్పేసి ఆయన పేరు పక్కన దేవిశ్రీ ప్రసాద్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే తనకి దేవిశ్రీ ప్రసాద్ ఎంత ఇంపార్టెంటో, తన సినిమాలకి ఎంత ఇంపార్టెంటో, ఒక సోల్మేట్గా ఎంత రెస్పెక్ట్ ఇస్తాడు, ఎంత ప్రేమిస్తాడు అనేది సుకుమార్ గారి స్టేట్మెంట్లోనే మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు డిఎస్పి కాకుండా అనిరుద్ధ్ అంటున్నారు, సాయి అభయంకర్ అంటున్నారు, దురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ సచ్దేవ్ అంటున్నారు, ఇలా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. బట్ సుకుమార్కి ఏం కావాలనేది సుకుమార్ డిసైడ్ చేస్తాడు. నా వరకు ఇప్పటికి స్టిల్ నా మొబైల్ లైబ్రరీలో, మ్యూజిక్ లైబ్రరీలో రంగస్థలం ఉంటుంది, జగడం ఉంటుంది, వన్నేనో కొన్ని ఉంటుంది సాంగ్స్, నాన్నకి ప్రేమతలో కూడా సాంగ్ ఉంటుంది. అసలు ఒక్కటని ఏం చెప్తాం, సుకుమార్ డిఎస్పి కాంబినేషన్లో ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి కానీ ఫ్లాప్ ఆల్బమ్ లేదు. ఇది వాస్తవం, ఎవడైనా ఒప్పుకోవాల్సిందే. ఆర్య దగ్గర నుంచి పుష్ప 2 వరకు ప్రతి ఆల్బమ్ కూడా బ్లాక్ బస్టరే, ప్రతి ఆల్బమ్ కూడా మార్కెట్ని ఊపేసినటువంటి సాంగ్సే. జగడం వన్ ఆఫ్ మై ఫేవరెట్. అసలు ఆఫ్టర్ రంగస్లో నాకు జగడం సాంగ్స్ అంటే పిచ్చ. స్టిల్ వీక్లీ 2-3 టైమ్స్ వింటుంటా, డైలీ వింటానని చెప్పేసి నేనేమి ఎగ్జాజరేట్ చేయను కానీ వారానికి 2-3 టైమ్స్ వింటాను నేను జగడం సాంగ్స్. అంత బాగుంటాయి, స్టిల్ ఫ్రెష్గా ఉంటాయి ఆ సాంగ్స్. అంటే దీనికి కారణం ఏంటి? డైరెక్టర్.
సుకుమార్ గారు సినిమాకి వ్యత్యాసం చూపించేటువంటి ఒక యూనిక్ డైరెక్టర్, ఒక వర్సటైల్ ఉండేటువంటి డైరెక్టర్. సో అటువంటి డైరెక్టర్ ఒక మంచి స్టోరీ, మంచి మ్యూజిక్ డైరెక్టర్కి వినిపిస్తే ఆ మ్యూజిక్ డైరెక్టర్కి ఒక కొత్త ఊపు వస్తుంది. ఆ ఊపు ఏఆర్ రెహమాన్ గారికి వచ్చింది కాబట్టి ఈరోజు ఆ మ్యూజిక్, ఆ బీజిఎం వచ్చింది. అలాగే ఎనీ మ్యూజిక్ డైరెక్టర్, నాట్ ఓన్లీ దేవిశ్రీ ప్రసాద్. సింపుల్గా చెప్పేస్తానబ్బా, సుకుమారు డిఎస్పి వీళ్ళిద్దరు ఫస్ట్ నుంచి జల్ అయిపోయి ఉన్నారు కాంబినేషన్. సుకుమార్ని డిఎస్పి అర్థం చేసుకున్నాడు, డిఎస్పిని సుకుమార్ అర్థం చేసుకున్నట్టు ఇంకే మ్యూజిక్ డైరెక్టర్ అర్థం చేసుకోలేరు. ఎందుకంటే రంగస్థలం సాంగ్స్ అరగంటలో ఇచ్చాడండి డిఎస్పి, అన్ని సాంగ్స్ కలిపి. ఇలా సిచ్యువేషన్ చెప్తుంటే సాంగ్ ఇవ్వడం, సిచ్యువేషన్ చెప్తుంటే సాంగ్ ఇవ్వడం. చంద్రబోస్ గారు కూడా అసలు పేపర్ మీద అక్షరం పెట్టలా, ఆయన పెన్ను పెట్టలా, అలా నోటి ద్వారానే లిరిక్స్ చెప్పేస్తూ ఉన్నాడంట. అంటే ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీ, అంటే ఆ కైండ్ ఆఫ్ కెమిస్ట్రీ వాళ్ళిద్దరు, సుకుమార్ అండ్ డిఎస్పి. అలాగే రాజమౌళి అని రాజమౌళి గారు కీరవాణి లేకుండా సినిమా చేయరు. అలా కొన్ని కాంబినేషన్లు ఉంటాయి. సో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళతో తీయలేరు. సో ఇలా కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లతో ఒక జెల్ ఉంటుంది, ఒక కెమిస్ట్రీ ఉంటుంది. వాళ్ళ కథల్ని వాళ్ళు ఆ మ్యూజిక్ డైరెక్టర్ అర్థం చేసుకున్నట్టుగా వాళ్ళకు ఉండేటువంటి బాండింగ్ వేరే వాళ్ళతో ఉండకపోవచ్చు, ఉండదు కూడా. జస్ట్ ఒక్క పుష్ప 2కు మాత్రమే శామ్ సిఎస్ తీసుకునే, ఎందుకు టైం లేదని చెప్పేసి, అది కూడా కాంట్రవర్సీ అయిపోయింది, అది వేరే విషయం. నాకు తెలిసినంత వరకు సుక్కు డిఎస్పి ఈజ్ ఎ బ్లాక్ బస్టర్ కాంబినేషన్. బీజిఎం కావచ్చు, సాంగ్స్ కావచ్చు, అవుట్ ఆఫ్ ది వరల్డ్. అసలు పుష్ప రిలీజ్కి ముందు పుష్ప కథ అయిపోయిందంటే కారణమే సాంగ్స్. దట్ ఈస్ డిఎస్పి వల్లే కదా పుష్ప 2లో సాంగ్స్ కావచ్చు, పుష్ప 1లో సాంగ్స్ కావచ్చు. హిందీలో అంత బాగా ప్లే అయ్యి 400-500 మిలియన్ వ్యూస్ వచ్చినాయి అంటే దానికి కారణం డిఎస్పి. సో సుకుమార్ డిఎస్పి ఈజ్ ఎ బ్లాక్ బస్టర్ కాంబినేషన్. మీ ఒపీనియన్ మీకు ఉండొచ్చు, బట్ సుకుమార్ అయితే డిఎస్పి లేకుండా సినిమాలు అయితే చేయడు. సో అది సుకుమార్ చెప్పింది, నేను చెప్పింది కాదు. మీరు వినొచ్చు సుకుమార్ అబౌట్ డిఎస్పీ అనుకుంటే కొన్ని 10 వీడియోలు, ఒక 10-20 వీడియోలు వస్తాయి. సో అది మీ అభిప్రాయం ఏంటి? RC-17లో కొంతమంది అభిమానులు డిఎస్పి వద్దు, అనిరుద్, సాయి అభ్యంకర్ ఇటువంటి మ్యూజిక్ డైరెక్టర్లు కావాలని చెప్పేసి అంటున్నారు. మీ అభిప్రాయం కూడా కామెంట్ తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.